దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు అద్భుతమైన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని, ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రార్థన పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభుత్వం మీరు సమయాన్ని గడిపారా? వాక్యం చదువుకున్నారా? దేవునితో సమయాన్ని గడపండి. ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు దగ్గర మీ సమస్యలు మీరు చెప్పుకోండి. మనం దేవుని దగ్గరకు వచ్చి మన సమస్యలు చెప్పుకున్నప్పుడు, మన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు, మన బాధలను చెప్పుకున్నప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు, విడుదలనిచ్చే గొప్ప దేవుడు, విమోచించే గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ధైర్యముగా ఆయన దగ్గరకు వెళ్ళి మన సమస్యను మనం చెప్పుకోవచ్చు. దేని బిడ్డలారా, ఎటువంటి ఒంటరి పోరాటంలో మనం ఉన్నప్పటికీ కూడా ప్రభు మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనలను ఆదరించే దేవుడు. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన కోసం ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నారు. మనమందరం కూడా ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు అనేక వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించిన కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాడు. మాట తప్పే దేవుడు కానే కాదు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నేను ఎందుకు ఇచ్చేశాను, అయ్యో ఇది ఇవ్వకుండా ఉండవలసిందే అని పశ్చాత్తాపపడే దేవుడు కాదంట. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన ఏదైతే పలుకుతూ ఉన్నాడో, ఏ వాగ్దానం అయితే మనకి ఇస్తూ ఉన్నారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు, సమర్థుడైనటువంటి దేవుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. ఒక వాగ్దానం మనకి ఇచ్చాడనుకోండి, ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చే గొప్ప దేవుడు. ఎంత కష్టమైనా దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం మాట వినకపోయినా, ఆయనకు దూరంగా మనం వెళ్ళినా, మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమించి ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన. పశ్చాత్తాపపడే దేవుడు కాదు, అబద్ధమాడే దేవుడు కాదు, కానీ మాట ఇచ్చి ఆయన నెరవేర్చే గొప్ప దేవుడండి. మనుషులు మాట తప్పుతారు, మాట ఇచ్చి మాట తప్పుతారు. మన దేవుడు ఆ మాటను నెరవేర్చే దేవుడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చారండి. అబ్రహాం జీవితంలో వయసు అయిపోయింది, కాలం గడిచిపోతూ ఉంది, శరీరము బలహీనమైపోతూ ఉంది, వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు. చాలామంది అంటూ ఉన్నారు, ఇంకా నీ దేవుడిని నమ్ముకుంటున్నావా, నీ దేవుడు చేస్తాడని అనుకుంటున్నావా అని అనేక మంది దేవుని బిడ్డలారా తన జీవితంలో పలుకుతూ ఉండవచ్చు. కానీ అబ్రహాము దేవుని కోసం నిలబడ్డాడు. ఖచ్చితంగా అబ్రహాము జీవితం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆలస్యమైన దేవుడు అతని జీవితంలో జరిగించాడు. యాకోబు జీవితంలో దేవుడు చేశాడు. ఇస్సాకు జీవితంలో దేవుడు చేశాడు. అనేక మంది జీవితములలో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి గొప్ప దేవుడుగా నుంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఈరోజు నిన్ను కూడా ఆస్వాదించాలని ఆశపడుతూ ఉన్నారు. 2024 సంవత్సరంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయావు. 24 సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇంకా జరగలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంచి ఉన్నాడు, నేను మాట ఇచ్చి చేయకుండా ఉండే దేవుడిని అనుకుంటున్నావా? నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ నూతన సంవత్సరంలో మీరు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యమును జరిగించి మీ జీవితంలో సంతృప్తిని, సమాధానమును ఇవ్వాలని ఆశపడుతున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేనికోసమైతే ఈ సంవత్సరం ప్రార్థన చేస్తున్నారు, నమ్మండి, ఖచ్చితంగా మీకు ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక.
ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదను మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి. నాయన మా జీవితంలో కార్యములు చేసే దేవుడిగా మీరు ఉంటున్నందు మీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నారో, అడుగుతూ ఉన్నారో, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని, సమాధానం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.